I need some work. মাইনে ছাড়া চাকরি দিতে পারি, খাওয়া দাওয়ার বন্দোবস্ত হয়ে যাবে। আপনাদের কোনোদিনও সন্তান হবে না। আই এম ভেরি সরি। నీకు ఇంకా పిల్లలు ఎందుకు? నేను సరిపోనా? এটা টাইপ করো আর বাকিটা টেক্সট কম্পোজ করো, আমি দেখবো। হ্যাঁ স্যার, হ্যাঁ, আমিও একটা লেখা লিখেছি যেটার ওপরে আপনি কাজ করছেন। একবার পারলে পড়বেন। দেখি। এসব তুমি কি লিখেছো? তোমার মনে যা আসছে তাই লিখে দিলে? ওরটাই ছাপবে। তুমি অনেক বড় লেখক হবে, আর তোমার এই প্রথম বইটা ছাপানোর পুরোপুরি দায়িত্ব আমি নিলাম। ధన్యవాద్. ఈ ఖాళీ స్థలం కొని మనం ఇల్లు కట్టుకుందాం. ఏమైంది రోసి? నా అదృష్టం కొద్దీ నువ్వు దొరికా. నేను ఆ ఉచ్చు నుంచి బయటపడగలిగాను. అయినా ఒక్క గుడిలోనే 25 మంది దేవదాసీలుంటే దేశంలో ఎన్ని గుడులున్నాయి? ఎన్ని వేల మంది స్త్రీలు ఇంకా గుడి నీడల కింద పడి నలిగిపోతున్నారు. కానీ బయట ప్రపంచం వాళ్ళని గౌరవించదు కదా. వాళ్ళని చేరదీసేదెవరు? వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు భరోసా ఎవరు? ఇంకా చాలామంది వస్తున్నారు. ఈ బిల్డింగ్ సరిపోదు. వీళ్ళందరికీ పక్కా ఇల్లు, పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలు, చేయలేని వాళ్ళకి పర్మనెంట్ పెన్షన్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాను. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనసులో ఏ చింత లేదు. ఈ అమావాస్య ఆకాశంలాగా. దీన్ని సంతోషం అంటారేమో. శ్యామ్, నీకు తెలుసా, ఒక దేవదాసి అమావాస్య రోజు చనిపోతే నేరుగా దేవుడి దగ్గరికి వెళ్తుందంట. నేనంటూ చనిపోతే ఇలా ఒక అమావాస్య రోజు నీ ఒడిలో పడుకొని నిన్నే చూస్తూ మా మీద చిరునవ్వుతూ చనిపోవాలనుంది. అదే నా ఆఖరి కోరిక. అన్నయ్య కొంట్లో బాగోలేదురా, నిన్ను చూడాలంటున్నారు. ఒక్కసారి ఇంటికి వస్తావా? ఆ ఊరిని తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది. అంత గొడవ జరిగిన తర్వాత
మళ్ళీ ఆ ఊరికి వెళ్తున్నావంటే నా గుండె తడగా ఉంది. నువ్వు వెళ్ళొద్దు శ్యామ్. నా చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు. ఊహ తెలిసినప్పటి నుంచి అన్నయ్య నాకు తండ్రి. నేను వెళ్ళాలి రోసి. ఆ ఊరి మీద ఉన్న భయం నా కుటుంబం మీద ఉన్న ప్రేమను ఆపకూడదు. జాగ్రత్త, ఆలస్యమైన మాటిస్తున్నాను, వచ్చేస్తాను.